మనకు రైట్ సైడ్లో కనిపించేది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పోచంపాడు. సో ఊరు వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి వెళ్తే కొద్దిగా షార్ట్ కట్ అని చెప్పిండ్రు వేరే వాళ్ళు. సో షార్ట్ కట్ అని కాకుండా మనకు తోవలో ఈ ఎస్ఆర్ఎస్పి కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి వెళ్తున్నా. సో నేను కూడా ఈ కట్ట మీద కూడా ఫస్ట్ టైం. దాదాపు ఒక 8 కిలోమీటర్లు చూపిస్తుంది కట్ట. ఇది మన రోడ్ మ్యాప్ కూడా సెట్ చేసుకున్నా. సో ఇక్కడ నుంచి చూపిస్తుంది ఊరు అనేది. ముందర కొద్దిగా మట్టితో ఉంటున్నారు. సో అయినా పర్వాలేదులే, మనకి ఇది ఎస్ఆర్ఎస్పి కూడా చూసినట్టు ఉంటుంది, దీనిపైన నుంచి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్తున్నాను. సో ముందుకెళ్దాం. నేను కూడా ఊరు వెళ్ళాం ఫస్ట్ టైం. సో ఈ కట్ట మీదకి వెళ్ళిపోతున్నా, ఇది కూడా ఫస్ట్ టైమే. ముందు ఎవరన్నా ఇక్కడ లోకల్స్ కనిపిస్తే వాళ్ళకు కూడా అడుగుతా ఊరు వెళ్తుందా వెళ్ళదని. సో మ్యాప్ని గుడ్డిగా నమ్మద్దని. సో హైవే టు హైవే అయితే మ్యాప్ని నమ్మచ్చు. సో పల్లెటూరులో అయితే నమ్మరాదు. సమ్టైమ్స్ వెళ్ళచ్చు, సమ్టైమ్స్ వెళ్ళరాదు. బైక్ అయితే ఎక్కడి నుంచి అన్న తీసుకుపోవచ్చు, కార్లో వెళ్తున్నాయి కదా. సో అది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపించేదంతా వాటరే, లెఫ్ట్ సైడ్ మొత్తం పంట పొలాలు ఉన్నాయి. సో ముందుకైతే వెళ్దాం. ఇది కార్ది డాష్ కెమెరా అవుట్లా రొటేట్ చేయడానికి ఉంటుంది. సో ఓన్లీ ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో సైడ్ వ్యూ కొద్దిగా కనిపిస్తుంది. సో ముందర అడిగిన, ఇంకా కొద్దిగా డౌట్ ఉంటే ముందుకెళ్ళి అడుగుండని చెప్పిండ్రు. సో అదే ఫాలో అవుతున్నా. దాంతోపాటు రోడ్ మ్యాప్ కూడా ఫాలో అవుతున్నా. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆ క్యాండిడేట్ని అడుగుతా. సో అడిగిన, వెళ్తుందని చెప్పిండు, వెళ్తున్నా. నేనేంటంటే ఫస్ట్ వీడియో తీసుకుంటా, ఆ వీడియోకి నేను ఆడియో అటాచ్ చేస్తా. సో ఎవరన్నా సరే తెలియని వాళ్ళు మన ఏరియాకి వచ్చి ఏదన్నా అడిగితే, సో తెలిస్తేనే తెలుసు అని చెప్పాలా, లేకపోతే సారీ తెలియదండి వేరే వాళ్ళకి అడగండి అని చెప్పి చెప్పాలా. సో నాకు జరిగింది ఇక్కడ ఇదే. సో మ్యాప్ని నమ్మద్దు అనుకున్నా. సో మ్యాప్ని ఒక 50% నమ్మిన. సో మిగతా 50% లోకల్స్ అయితే ఉంటారు, డే టైమే కదా, అడ్రస్ మనకు పర్ఫెక్ట్ చెప్తారులే అనుకున్నా. సో ఇతను అడుగుతూ ఇతను చెప్పిండు. సో ముందుకెళ్ళిన తర్వాత తెలిసింది ఓన్లీ వన్ వేనే ఉంది ఇక్కడ. సో ముందుకెళ్తే వెనక్కి ముందుకు ఎట్లా పోయినామో వెనక్కి కూడా అట్లనే రావాలా. సో రొటేట్ తింపుకొని రావడానికి లేదు. సో ముందుకు దాదాపు ఒక 300 మీటర్స్ దూరం పోయినా. లోకల్స్ ఏమన్నారంటే అక్కడ ఈ ఇతని కంటే ముందు ఇంకా వేరే వాళ్ళకి అడిగిన, ఒక 1/2 కిలోమీటరు మట్టితో ఉంటుంది, ఆ తర్వాత డాంబర్ రోడ్ వస్తుంది అని చెప్పేసి చెప్పిండ్రు. అక్కడ 2 రోడ్లు ఉండేసరికి ఇతనికి అడిగిన. సో ఇక్కడ మొత్తం వాటరే ఉన్నాయి, ఇంకా ముందుకు పోతే దిగబడుతుంది అన్న ఉద్దేశంతో ఆపేసుకున్నా. సో చుట్టూ అయితే సుఖంగా పోవాలా అని చెప్పేసి నిర్ణయించుకొని ఎట్లా 300 మీటర్స్ ముందుకు వచ్చిన్నో అదే డైరెక్షన్లో రివర్స్ అంతే రివర్స్ వెళ్ళిపోతున్నా. సో ఎవరైనా సరే తెలుసు అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. సో లోకల్స్ అట్లా చెప్పిండు. సరే కొన్ని మనకు అట్లనే ఉందనుకుందాం, అట్లనే జరిగింది అనుకుందాం. ఈ రూట్ మ్యాప్ కూడా
పల్లెటూర్లకి కానీ వెళ్తే రూట్ మ్యాప్ని కూడా నమ్మకండి. సో రూట్ మ్యాప్స్ కూడా ఇట్లా చూపిస్తుంది. హైవే టు హైవే అయితే నమ్మచ్చు, బట్ వేరే పల్లెటూరు నుంచి పోతా అంటే కూడా నమ్మడం మంచిది కాదు. సో డే టైం ఓకే, బట్ నైట్ టైం అయితే ఇబ్బంది అవుతుంది.